బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. షేక్ బషీరాబాద్ పిఎస్ లో భగీరథ్ ను న్యాయవాదుల సమక్షంలో పోలీసులకు అప్పగించారు బంధువులు. బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై మే 8న పేట్ బషీరాబాద్ పిఎస్ లో భగీరథ్ పై కేసు నమోదైంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించిన బండి భగీరథ పోక్సో కేసులో కొద్దిసేపటి క్రితం ఈ కేసులో నిందితుడుగా ఉన్న బండి భగీరథ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ముఖ్యంగా లాయర్ సమక్షంలోని అలాగే కుటుంబం ఏదైతే బండి భగీరథను తీసుకెళ్లి పోలీసులకు అయితే అప్పగించారు. అయితే ముఖ్యంగా బండి భగీరథ మే 8వ తారీఖుని ఇతనిపై పోక్సో కేసు నమోదైంది. ఒక మైనర్ బాలికపై లైంగికంగా వేధించడంతో కూడా తల్లి ఫిర్యాదు చేయడంతో కూడా ఇటు పోక్సో కేసు అయితే నమోదైంది. అప్పటి నుంచి కూడా ఒక హైదరాబాద్ మధ్య ఏదైతే బండి భగీరథ అబ్స్కాండ్ అయ్యాడంటూ అలాగే మరొక పక్క హైకోర్టులో ముందస్తు బెయిల్ కి సంబంధించి ఒక పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే ఆ పిటిషన్ సంబంధించి వాదనలు పూర్తయినా సరే ఇంకా తీర్పు రాకపోవడంతో కొద్దిసేపటి క్రితం పేట్ బషీరాబాద్ పిఎస్ లోని కుటుంబ సభ్యుల సమక్షంలో అలాగే లాయర్ సమక్షంలోని ఇటు పోలీసులకు అయితే అప్పగించడం జరిగింది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి బండి సంజయ్ కూడా ఏదైతే ఒక పాయింట్ ముఖ్యంగా తను కూడా స్పందించడం జరిగింది. అయితే సత్యమేవ జయతే మా అబ్బాయి బండి భగీరథపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలోని ముఖ్యంగా చట్టంపై తనకున్న గౌరవంతో ఈ రోజు అడ్వకేట్ల ద్వారా పోలీసులకి విచారణ కోసం అయితే అప్పగిస్తున్నానంటూ కూడా ఏదైతే స్పందించడం జరిగింది. ముఖ్యంగా నేను ఇంతకు ముందు చెప్పినట్టు చట్టం ముందు నా బిడ్డ అయినా సామాన్యుడైనా ఒకటే అంటూ కూడా ఆయనైతే చెప్తున్నారు. అయితే అందరం చట్టానికి లోబడే ఉండాల్సింది. అయితే మా అబ్బాయి ఏ తప్పు చేయలేదని పదే పదే చెప్తున్నాడు. వాస్తవానికి ఫిర్యాదు రాగానే ఆయనను స్టేషన్ లో అప్పగిద్దామని అనుకున్నా, కానీ లాయర్లు సంప్రదించి మా వద్ద ఉన్న ఆధారాలని లాయర్లకు అయితే ఇవ్వడం జరిగింది. అయితే వాటిని చూసి కొట్టివేశారు. అయితే బెయిల్ తప్పకుండా వస్తుందంటూ కూడా ఇటు లాయర్ చెప్పారంటూ కూడా ఇటు బండి సంజయ్ స్పందించారు. అయితే అందుకే కొంత జోప్యం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు కూడా బెయిల్ వస్తుందని లాయర్లు చెప్తున్నారు. అయితే ఇంకా జోప్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో నేను మా అబ్బాయిని తీసుకొచ్చి పోలీసులు లాయర్ల ద్వారా ఏదైతే విచారణ కోసం అప్పగిస్తున్నానంటూ చెప్పారో, అయితే న్యాయ వ్యవస్థపై సంపూర్ణమైన తనకు నమ్మకం ఉందని అలాగే సోమవారం నాడు కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవంతో ఇంకా ఆలస్యం కావద్దనే ఉద్దేశంతో మా అబ్బాయిని విచారణకు పంపిస్తున్నానంటూ కూడా ఇప్పటికే బండి సంజయ్ కూడా స్పందించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ కేసులోని ఈ రోజు మధ్యాహ్నం కూడా మేడ్చల్ కోర్టులోని మెజిస్ట్రేట్ ముందు ఆ మైనర్ బాలిక స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. 164 సెక్షన్ సంబంధించి ఏదైతే 40 నిమిషాలు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అలాగే బాలికతో పాటు బాలిక తల్లి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అయితే ముఖ్యంగా ఈ కేసు అంటే మే 8వ తారీఖుని బండి భగీరథపై పోక్సో కేసు ఎప్పుడైతే నమోదైందో ఆ తర్వాత ప్రభుత్వం వెంటనే ఒక సిట్ ని కూడా ఏర్పాటు చేసింది. ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దీనిపై విచారించాలంటూ కూడా డీసీపీసీ అధికారిని కూడా నియమించింది. అయితే సిట్ కూడా దీనిపై పూర్తిగా లోతైన దర్యాప్తు చేసింది. అయితే గతంలో అంటే 2 రోజుల క్రితం ఏదైతే బండి భగీరథ ఏదైతే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసుకున్నారు, తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఒక పిటిషన్ దాఖలు చేశారు. అలాగే తనపై నమోదైన పేట్ బషీరాబాద్ పిఎస్ లో నమోదైన పోక్సో కేసుకు సంబంధించి క్వాష్ చేయాలంటూ కూడా ఒక పిటిషన్ అయితే దాఖలు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇటు నిరంజన్ రెడ్డి అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే బండి భగీరథకు సంబంధించి న్యాయవాది అయిన నిరంజన్ రెడ్డి పూర్తిగా వాదనలు వినిపించడం జరిగింది. ముఖ్యంగా తను వేసుకున్న క్వాష్ పిటిషన్ క్యాన్సిల్ చేయమని మేము చెప్పట్లేదు, ముఖ్యంగా బండి భగీరథకు ఏదైతే ముందస్తు బెయిల్ మంజూరు చేయండి, అలాగే విచారణకు ఖచ్చితంగా హాజరవుతారు, విచారణకు సహకరిస్తారంటూ కూడా ఇటు బండి భగీరథ సంబంధించి లాయర్ నిరంజన్ రెడ్డి కూడా వాదనలు అయితే వినిపించడం జరిగింది. అయితే మరొక పక్క ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఏదైతే కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కొడుకు బండి భగీరథ అలాగే చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, ఒకవేళ తనకు బెయిల్ కనుక ముందస్తు బెయిల్ కనుక మంజూరు అయితే ఈ కేసులో సాక్ష్యాలు మొత్తం కూడా తారుమారు అయితే, అలాగే మరొక పక్క బాలిక ఎవరైతే ఉందో ఆమె ఇంకా మైనరే, దానికి సంబంధించిన సర్టిఫికెట్లు కూడా ఏదైతే ఇప్పటికే పోలీసులు వెరిఫై చేశారనే దానిపై కూడా ఏదైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా గట్టిగా వాదనలు అయితే వినిపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు ఎదురు వర్గాల వాదనలు విన్న కోర్టు కూడా ఏదైతే వెకేషన్ డే రోజున ఏదైతే తీర్పు వెల్లడిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే బండి భగీరథ లాయర్ ఏదైతే నిరంజన్ రెడ్డి కూడా అప్పటి వరకు బండి భగీరథను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు కనీసం పోలీసులకు ఆర్డర్స్ ఇవ్వాలంటూ కూడా ఆయన అడగడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఇప్పుడు ఈ కేసు పరిణామరీత్యా ఇలాంటి ఆర్డర్స్ మేము ఇవ్వలేమంటూ కూడా న్యాయవాది చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక హైడ్రామా నెలకొంది. ముఖ్యంగా బండి భగీరథకు గతంలో నోటీసులు అయితే జారీ చేశారు. అయితే నోటీసులు జారీ చేయడమే కాకుండా
కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా అదే నోటీస్ లో పేర్కొన్నారు. అయితే ఈ నోటీసులు కరీంనగర్ లోని తన మేనమామకి అయితే ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా బండి భగీరథ ఒక్క విచారణకు కూడా హాజరు కాలేదు. అయితే అప్పటికే హైకోర్టులో పిటిషన్ వేసుకున్నారు. అయితే బెయిల్ వస్తుందనే నమ్మకంతో వాళ్ళైతే ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ రోజు ఉదయం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. లుకౌట్ నోటీసులు జారీ చేయడమే కాకుండా 4 ప్రత్యేక బృందాలతోని పోలీసులు బండి భగీరథ కోసం గాలిచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్ లో బండి సంజయ్ నివాసంలోని సుమారు గంటన్నర పాటలో పోలీసులు సోదాలు చేశారు. అక్కడ బండి భగీరథ లేదని నిర్ధారించుకున్న తర్వాత పోలీసులు వెనక్కి అయితే వెళ్లడం జరిగింది. అయితే హైదరాబాద్ లోనే కాదు, కరీంనగర్ లో కూడా పూర్తిగా సోదాలు అయితే చేశారు. అలాగే ఢిల్లీలో కూడా పూర్తిగా సోదాలు అయితే చేశారు. అయితే ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం అనూహ్యంగా ఇటు కుటుంబ సభ్యులు అలాగే లాయర్ సమక్షంలోని ఇటు బండి భగీరథను పోలీసులకు అయితే ఇటు వాళ్ళ కుటుంబం అయితే అప్పగించింది. అయితే ఇప్పుడు మరి కొద్దిసేపట్లోనే అతనికి వైద్య పరీక్షలు కూడా జరుగుతాయి. అయితే ఇటు అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పోలీసులు డాక్టర్లు కూడా ఎస్ కుమార్. నేరుగా ఏదైతే ముఖ్యంగా పిఎస్కి అయితే తరలించడం జరిగింది. సింధు, ఎస్ కుమార్, అంటే ఈ లొంగుబాటును ఎలా చూడాల్సిన అవసరం ఉందండి? ఆల్రెడీ ఇప్పుడు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సో ఇక అరెస్ట్ తప్పదన్న నేపథ్యంలోనే లొంగిపోయారని అనుకోవచ్చా? ఇప్పుడు కేసు ఎలాంటి మలుపు తిరిగే అవకాశం ఉంది? ఎస్ సింధు, ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి అంటే ఎప్పుడైతే మే 8వ తారీఖు బండి భగీరథపై కేసు నమోదైంది, అది కూడా ముఖ్యంగా పోక్సో యాక్ట్ కింద కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా మైనర్ బాలికపై లైంగికంగా వేధించిన, అసభ్యంగా ప్రవర్తించిన ఈ కేసు అయితే వర్తిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ అమ్మాయి మైనర్ కావడంతో ముఖ్యంగా పోక్సో యాక్ట్ అయితే పెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్టయితే పోక్సో యాక్ట్ లోని ముందుగా ముందస్తు బెయిల్ గానీ లేదంటే ఆ కేసు క్వాష్ అవడం గానీ అలాంటి జరిగే ప్రసక్తే లేదు. అయితే ముఖ్యంగా ఈ అమ్మాయి ఎవరైతే అంటే మైనర్ బాలిక ఎవరైతే ఉందో ముఖ్యంగా వాళ్ళైతే ఇటు బండి భగీరథను బెదిరించారని, హనీ ట్రాప్ చేశారని ముఖ్యంగా కరీంనగర్ లో కూడా బండి భగీరథ కూడా ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసుని మొత్తం తప్పుబుచ్చేందుకే ఈ రకంగా ఏదైతే హనీ ట్రాప్ అంటూ కూడా వాళ్ళు చేశారంటూ కూడా ఇటు బాధితురాలు తల్లి కూడా ఏదైతే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ముఖ్యంగా మొదటి నుంచి కూడా వీళ్ళకి ఎప్పుడైతే పరిచయం అయిందో ఆ తర్వాత లైంగికంగా ఎన్నిసార్లు వాడుకున్నారు, ముఖ్యంగా సర్వీస్ అపార్ట్మెంట్ లో కావచ్చు లేదంటే మోయినాబాద్ ఫామ్ హౌస్ లో కావచ్చు. అంటే డిసెంబర్ 31 రాత్రి ముఖ్యంగా ఫామ్ హౌస్ లో కూడా ఆమెపై లైంగికంగా దాడి చేశారు, మద్యాలు సేవించే విధంగా చేసి ఆమెపై దాడి చేశారంటూ కూడా ఆమె తల్లి ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలోనే మొత్తం పోలీసులు దీన్ని మొత్తం కూడా వెరిఫై చేసిన తర్వాత ఆ అమ్మాయి మైనర్ బాలికని నిర్ధారించుకున్న తర్వాతే ముఖ్యంగా ఈ కేసులో తీవ్రత కూడా చాలా సీరియస్ ఇష్యూగా మారింది. అయితే ఈ కేసులో ఖచ్చితంగా ఎవరికి కూడా బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా రిమాండ్కి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు బండి భగీరథకు సంబంధించి కుటుంబ సభ్యుల దగ్గర కూడా కొన్ని ఆధారాలు ఉన్నట్టు కూడా వాళ్ళు చేస్తున్నారు. అయితే ఈ ఆధారాలు కోర్టుకు సమర్పిస్తే ముఖ్యంగా తన బిడ్డకు అంటే బండి భగీరథకు ముందస్తు బెయిల్ మంజూరు అవుతుందనే ఆకాంక్షతోని ముఖ్యంగా కోర్టుకైతే వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పటికే కోర్టు అన్ని కూడా హాలిడేస్ లో అయితే ఉన్నాయి. నిన్న అర్ధరాత్రి సుమారు 11:30 గంటల వరకు కూడా బండి భగీరథ కేసుకు సంబంధించి వాదనలు కూడా హైకోర్టులో అయితే కొనసాగాయి. ఈ కోర్టులో చెప్పిన విధంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఆ అమ్మాయి మైనరే అంటూ కూడా కొన్ని ఆ అమ్మాయి బర్త్ సర్టిఫికేట్ కావచ్చు లేదంటే ఆధార్ కార్డులు కావచ్చు, స్కూల్లో సబ్మిట్ చేసిన సర్టిఫికేట్ కావచ్చు లేదంటే జిహెచ్ఎంసీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని కూడా కోర్టుకు అయితే సబ్మిట్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఆమెకి 2 బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయి. రెండిట్లో పోల్చుకున్నా సరే ఆమె వయసు వచ్చేసి 17 ఏళ్ళ 3 months అయితే ఉంది. ఖచ్చితంగా అంటే 17 years 3 months ఉంది. అంటే అప్పటికే ఆమె మైనర్ కాబట్టి ముఖ్యంగా జడ్జి కూడా దీనికి సంబంధించి పూర్తిగా వెరిఫై చేసిన తర్వాతనే దీనికి సంబంధించి తీర్పు అయితే ఇవ్వగలుగుతామంటూ కూడా జడ్జి చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా పోలీసులు అప్పటి వరకు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు కూడా అనుమతి ఇవ్వాలంటూ కూడా బండి భగీరథ లాయర్ కూడా అప్పటికి కోర్టుకి అయితే విన్నవించుకున్నారు. అయితే ఈ కేసులో ఇలాంటి సంబంధించి అంటే అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ఆర్డర్స్ ఇచ్చే ప్రసక్తి లేదంటూ కూడా జడ్జి చెప్పిన నేపథ్యంలోని ముఖ్యంగా వెకేషన్ డే అంటే నెక్స్ట్ వీక్ లోని వెకేషన్ డే రోజుని ఈ కేసుకు సంబంధించి తీర్పు అయితే వస్తుంది. అయితే ఈ తీర్పుకు సంబంధించి అప్పటి వరకు కూడా ఏదైతే వేచి ఉండే అవకాశం అయితే లేదు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు బండి సంజయ్ కుటుంబం మొత్తం కూడా తన కుమారుడైన బండి భగీరథను కొద్దిసేపటి క్రితమే బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో అయితే అప్పగించారు. అయితే ముఖ్యంగా వైద్య పరీక్షలు కూడా పోలీస్ స్టేషన్లో జరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే డాక్టర్ని నేరుగా ఏదైతే పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. అయితే ఆ తర్వాత జడ్జి నివాసానికి తీసుకెళ్లి ముఖ్యంగా జడ్జి ముందు